అందరికీ నమస్కారం. మానుగుంట మైదర్ రెడ్డి ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గంలో వరుస ఇంటర్వ్యూలతోటి బెంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతారా అనేది ఇప్పటివరకు కూడా క్లారిటీ రానటువంటి అంశం. రాజకీయంగా యాక్టివ్ అయితే ఆయన అభిమానులు కానీ కందుకూరు నియోజకవర్గంలో మైదర్ రెడ్డి ఫ్యాన్స్ అయితే స్వాగతిస్తూ ఉన్నారు. ఈ మధ్య వరుస ఇంటర్వ్యూల్లో కూడా తన రాజకీయ ప్రస్థానంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఆయన ప్రజలతోటి పంచుకోవటం కూడా వాటన్నిటిని ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 2024 ఎన్నికల్లో అప్పట్లో జరిగినటువంటి పరిస్థితులను కూడా ప్రజలకు వివరిస్తూ క్లారిటీగా మరి ఇంటర్వ్యూల ముందు కూడా మెరుస్తూ ఉన్నారు. మైదర్ రెడ్డి 2024 ఎన్నికల తర్వాత అక్కడ లోకల్గా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ తోటి కూడా వారిరువురికి 2024లో అక్కడ వైసీపీ ఓటమి తర్వాత వారిద్దరికి కూడా క్లాష్ వచ్చినటువంటి పరిస్థితి. బుర్రా మధుసూదన్ వర్గం మరి కందుకూరులో మైదర్ రెడ్డి వర్గానికి దగ్గర రానియకుండా వారి బంధువులు వారికి సంబంధించినటువంటి వారు కందుకూరు నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా మైదర్ రెడ్డి వర్గానికి పెత్తనం ఇవ్వకుండా గందరగోళాలు సృష్టిస్తున్నారని మైదర్ రెడ్డి ఫ్యాన్స్ మైదర్ రెడ్డి వర్గం అయితే ఆరోపిస్తూ ఉంది. మరోవైపు 2024 ఎలక్షన్లో మైదర్ రెడ్డి బుర్రా మధుసూదన్ యాదవ్ గెలుపుకి కృషి చేయలేదని, అప్పట్లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా సపోర్ట్ చేస్తుంటే ఖచ్చితంగా కూడా కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకలాంటిదే అని, ఖచ్చితంగా కూడా 2024లో కందుకూరులో వైసీపీ గెలిచేదని బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గం ఆరోపిస్తూ ఉంది. ఈ రెండు క్లాషుల మధ్య కూడా అటు బుర్రా ఇటు మైదర్ రెడ్డి ఆయన వైసీపీలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎదురుపడినటువంటి పరిస్థితి. పార్టీ కార్యక్రమాల్లో కూడా మరి అటు మనకి మైదర్ రెడ్డి వర్గం కానీ బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గం కానీ ఎక్కడ కూడా ఒకరికొకళ్ళు ఎదురుపడినటువంటి సంగతి లేదు. ఎందుకంటే ఆయన కంప్లీట్గా కూడా సైలెంట్ మోడ్లో ఉన్నారు మైదర్ రెడ్డి గారు, యాక్టివ్ మోడ్లో ఉన్నారు బుర్రా మధుసూదన్ యాదవ్ గారు. సో ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి అక్కడ క్యాడర్ వారంతా కూడా ఆయనతో మమేకమవుతూ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. అదే టైంలో లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేపై కూడా కొన్ని విమర్శలు చేస్తూ బుర్రా మధుసూదన్ యాదవ్ తన స్టార్దం చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో కూడా కంచెర్ల శ్రీకాంత్, ఆయన కందుకూరు నివాసి, సీనియర్ జర్నలిస్టు, మా అందరికీ పెద్ద దిక్కు అయినటువంటి రామయ్య గారి కుమారుడు ఆయన. ఎందుకంటే అన్న అప్పట్లో కూడా ఈనాడు రిపోర్టర్గా మారారు. సో ఇప్పుడు పరిస్థితి అక్కడ కంచెర్ల శ్రీకాంత్ మనం కుప్పం కాన్స్టిట్యున్సీ, చంద్రబాబు నాయుడు గారు ఓన్ కాన్స్టిట్యున్సీ, అక్కడి నుంచి ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన సీఎం అయినటువంటి పరిస్థితి. సో కుప్పం నియోజకవర్గంలో శ్రీకాంత్ని అక్కడ తొలగించడం జరిగింది సడన్గా. సో అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంత తెలుగుదేశం పార్టీలో ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు, మరొక వర్గాన్ని పక్కన పెడుతున్నారని చంద్రబాబు నాయుడు గారికి అనేక ఫిర్యాదులు చేసిన పక్షంలో కూడా శ్రీకాంత్ను అక్కడి నుంచి ఇమీడియట్గా తొలగించడం జరిగింది. అక్కడి నుంచి ఆయన్ని రాష్ట్ర నాయకత్వం వైపు తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. కానీ దాని మీద రాష్ట్ర నాయకత్వం అంటే ప్రస్తుతానికి ఆల్రెడీ కూడా మహానాడుకు ముందే పోస్టులన్నీ కూడా అయిపోయినాయి మనకి రాష్ట్ర కమిటీలో. మరి ఏ పదవి ఇస్తారు, ఏ కమిటీలోకి తీసుకుంటారు అనేది కంచెర్ల శ్రీకాంత్కి అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఒకవేళ మేబీ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి, అనేక అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ కంచెర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీగా కూడా ఒక 2000 ఎన్నికలకు ముందు, అంటే మనకి 2024 ముందు ఆయన కంచెర్ల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. అప్పట్లో ఆయన ఎన్నిక ఒక తెలుగుదేశం పార్టీకి ఒక మంచి బూస్ట్ లాంటిది. ప్రతిపక్షంలో ఉండి కంచెర్ల శ్రీకాంత్ ఎన్నికకు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అంటే అప్పట్లో టీడీపీలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. మరి కంచెర్ల శ్రీకాంత్ను మండలికి పంపించినటువంటి పరిస్థితి. తాజాగా కూడా ఆయన మళ్ళీ కందుకూరు వైపు చూస్తారా, కందుకూరు రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవుతారా, ఈసారి శాసన మండలి కాకుండా శాసనసభకు ప్రాతినిధ్యం వహించేలాగా మరి కంచెర్ల శ్రీకాంత్ రూటు మార్చుకుంటారా? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఎక్కడ సీటు కేటాయిస్తారా 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత అర్థం కాని పరిస్థితి. రాజకీయంగా కూడా ఎవరికి వారు ఓన్ కాన్స్టిట్యున్సీలు చూసుకుంటున్నారు. డీలిమిటేషన్ అనేది వారికి కొంత ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీకాంత్ కనుక కందుకూరు లోకల్ పాలిటిక్స్లో కనుక ఎంటర్ అయితే అక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా కొంత మార్పు వస్తుంది అనేది రాజకీయంగా చర్చ నడుస్తుంది.
మరి అటువైపు చూసినట్టయితే మైదర్ రెడ్డి గారు వైసీపీలో యాక్టివ్ అవుతారా లేదా అనేది క్లారిటీ లేదు. ఇటువైపు కంచెర్ల శ్రీకాంత్ గారు తెలుగుదేశం పార్టీ వైపు యాక్టివ్ అవ్వాలని వారి అభిమానులు, కార్యకర్తలు, నాయకులంతా కోరుకుంటూ ఉన్నారు. రాజకీయంగా చూసినట్లయితే మరి వీళ్ళు ఇరువురు ఎప్పుడు కందుకూరులో యాక్టివ్ అవుతారనేది మరి కొన్ని రోజుల్లో కూడా స్పష్టం కానుందని చెప్పుకోవచ్చు. మీ కామెంట్ తెలియజేయండి. కంచెర్ల శ్రీకాంత్ గారు కందుకూరు నియోజకవర్గంలో యాక్టివ్ అవుతారా, లేకపోతే రాష్ట్ర రాజకీయాల వైపు వెళ్తారా? మైదర్ రెడ్డి గారు మరి తెర ముందుకు వచ్చి కందుకూరు నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తారా, లేదంటే తెరచాటుగా కూడా ఈ 2 సంవత్సరాలు కందుకూరు వైసీపీలో ఉంటారా అనేది మీ స్పష్టమైనటువంటి కామెంట్ని తెలియజేయండి.